వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్కూల్ బస్సులపై రవాణా శాఖ నజర్. వివిధ పాఠశాలలకు చెందిన 6 బస్సులు సీజ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఎంతో అభివృద్ధి. రాజేందర్ నగర్ లో దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. షాద్ నగర్ లో రామ్రాజ్ 251వ బ్రాంచ్ ప్రారంభం. శుభకార్యాలకి అది పెట్టింది పేరన్న రామ్రాజ్ కాటన్ ఎండి నాగరాజన్. మెడికల్ క్యాంపు ఎవరు నిర్వహించినా సహకరిస్తా. స్థానిక ప్రజలకి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హామీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులని జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ రోజు నుండి బడులు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. రాజేంద్ర నగర్ లో 3 బస్సులను సీజ్ చేశారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ లేని పొల్యూషన్ బస్సులపై అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. డ్రైవర్ లైసెన్స్, బస్సులో ఫైర్ కిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన 6 బస్సులని జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలని అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేందర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ పాల్గొని జెండా ఊపి 2K రన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడ్డాక రాజేందర్ నగర్ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, గతంలో నీళ్లు, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని అన్నారు. 9 సంవత్సరాల్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు మంచినీటి సమస్యని పారద్రోలామన్నారు. కోకాపేటలో సైక్లింగ్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, రాజేందర్ నగర్ ఏసీపీ గంగాధర్, సిఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలంటే అక్కడ శాంతి భద్రతలు అనేవి ప్రాపర్గా ఉండాలి. ఉన్నప్పుడే ఇన్వెస్టర్స్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టుకుని ఇలా తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు పోతా ఉన్నది. సో అందులో కూడా మా పోలీస్ భాగస్వామ్యం కూడా చాలా ఉన్నది. కాబట్టి పోలీస్ వ్యవస్థను చాలా ఆధునీకరించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ 2K రన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, మరియు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇక్కడికి విచ్చేసినటువంటి స్కూల్స్ విద్యార్థులు మరియు వాళ్ళ టీచర్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులందరికీ, వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ రన్ చేసుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం, అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఈ 10 సంవత్సరాలు మనం అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని ఎన్నో పోరాటాల ద్వారా 1969 నుంచి తీసుకుంటే ఇక ఎన్నో పోరాటాలు జరిగి మనం 2014లో చివరికి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యంగా అప్పుడు నానుడి ఎవరు కూడా మనం భయపెట్టించారు, భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలు ఎన్నో మేము చోలారా విన్నది ఈ వ్యవస్థలో పనిచేసుకుంటూ కూడా చూడడం జరిగింది. అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నక్సల్స్ ప్రాబ్లం వస్తుందని, లేకపోతే మత కళాలు జరుగుతాయని
ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నిమిషంలోనే పోలీసు వ్యవస్థను ఎంత ఆధునీకరించండి అనేది అప్పుడు మేము పనిచేసినాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కొన్ని వేల కోట్లు వెచ్చించి మనకు వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఇంతకుముందు 2 వీలర్ మీద పోయే SHO ఈరోజు ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జీప్లో హుందాగా వెళ్ళి ఏ ఇష్యూ జరిగినా కూడా 4 కానిస్టేబుల్ని వెంట తీసుకొని అటెండ్ చేయడం జరుగుతూ ఉంది శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు. సో ఇలాంటి చర్యలే కాకుండా కొత్త భవనాలు, కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్ళు, కొత్త SDPO ఆఫీసర్స్ అనుకోండి, కొత్త కమిషనరేట్లు కూడా ఏర్పరచుకోవడం, అంటే పరిపాలనను ఏమవుతుందంటే పబ్లిక్ ఎంత చేరువుగా తీసుకుపోతే అంత ఎక్కువ మనం అటెన్షన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎక్కువ ఫోకస్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. క్రైమ్ ప్రివెన్షన్ కానివ్వండి, డిటెక్షన్ కానివ్వండి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అప్పుడు. సో అందులో భాగంగానే మన కమాండ్ కంట్రోల్ ఇలా ప్రపంచ స్థాయిలోనే తలదీటుగా ఏ వ్యవస్థలో ఎక్కడ న్యాచురల్ కాలమిటీస్ వచ్చినా అందరూ అంటే రెవెన్యూ కానివ్వండి, BW కానివ్వండి, RNB కానివ్వండి ప్రతి వ్యవస్థ కూడా అక్కడ కూర్చునే విధంగా మొత్తం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనమందరం అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాం, ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా సంఘటితంగా ఎదుర్కొనగలుగుతామని చూశారు. ఈ 9 సంవత్సరాల్లో కూడా శాంతి భద్రతలు అనేవి ఎంత భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలని ఎలా గౌరవించి పాటిస్తామో అలాగే దేశంలో రామ్రాజ్ కాటన్ వస్త్రాలను కూడా అంతే గౌరవిస్తామని రామ్రాజ్ కాటన్ MD నాగరాజన్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో నాగిళ్ల ప్రభాకర్ నెలకొల్పిన 251వ రామ్రాజ్ కాటన్ నూతన వస్త్రధార దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజన్ మీడియాతో మాట్లాడుతూ మన తెలుగువారి ఇళ్లలో ఏ చిన్న పండుగ జరిగినా మంచి వస్త్రాలను కొనడం మామూలే. అయితే నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలో ఎక్కువ కాలం మన్నిక గల రామ్రాజ్ కాటన్ దుస్తులను కొనడం వల్ల డబ్బు ఆదా సంతృప్తి లభిస్తుందని వివరించారు. తమ వస్త్రాలను కొనడం వల్ల ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేలా మరోసారి గుర్తు చేస్తాయని తెలిపారు. శుభకార్యాలకు పెట్టింది పేరు రామ్రాజ్ కాటన్ వస్త్రాలని గుర్తు చేశారు. మన రామ్రాజ్ కాటన్ 250 అంజయ్య యాదవ్ గారి ఎమ్మెల్యే చేతిలో ఓపెన్ చేస్తాము. ఈరోజు ఇది 251 అనమాట. రామ్రాజ్ కాటన్ 1983లో ఓపెన్ చేసి 40 years అయిపోయింది. రామ్రాజ్ కాటన్ మీద భారతదేశంలో కల్చర్ అనమాట. పంచాయతీ సుందర ముందు అన్నీ మనం పారంపర్యం కల్చర్గా ఉంటాయి, సంస్కృతి చేస్తాను మాట్లాడతా పంచగా అది ఆయన వచ్చిన తర్వాత మొత్తం పంచులన్నీ వేసిపోయింది, కట్టేవాళ్ళు లేదు, అంత వెస్ట్ కల్చర్ మారిపోయినారు. రామరాజ్ అది తిరిగి తీసుకొచ్చి మన కల్చర్ మన సంస్కృతి వల్ల తిరిగి వచ్చి పంచులు చేస్తుంది. ఇప్పుడు 1000 మంది ఉన్న సభల్లో పంచులు తగ్గిపోయారు. పెద్ద గౌరవం ఫస్ట్ రెస్పెక్ట్ చేసే రామరాజ్ ఒక ఇంట్లో ఏమైనా పంచు కార్యాలు శుభకార్యాలు మన రామరాజ్ రావాలంటే అన్ని ప్రొడక్ట్ సుమారు 2500 వెరైటీ అయిన పంచులు మాత్రమే ఉంటుంది. పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని పాకెట్ పెంచిన వరకు పెళ్లి పెళ్లి పట్టు పెంచులు సుల్దా పైజామాలు కల్చర్ క్లబ్ అన్నిటికీ వెరైటీ కల్చర్ చేయటం ఇక్కడ షాద్నగర్ రామరాజ్ కాటన్లో డిస్ప్లే చేసినాము. ఇప్పటివరకు ఇచ్చిన సపోర్ట్ ప్రజలు ఇంకా కన్యూగా సపోర్ట్ చేయాలని కోరుకుంటాము. రామరాజ్ కాటన్ కల్చర్ ఆఫ్ ఇండియా వచ్చి అందరికీ అంబర్పేట్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపు ఎవరు నిర్వహించినా సరే తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా పాయం ఈ ఇన్సానియత్ ఫోరం ఇన్ఛార్జ్ సయ్యద్ కుత్బుద్దీన్ నద్వీ ఆధ్వర్యంలో అహ్మద్ నగర్లో మెడికల్ ఫ్రీ క్యాంప్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆల్ ఇండియా పాయం ఈ ఇన్సానియత్ ఫోరం చేస్తున్న మెడికల్ క్యాంపుని అభినందించారు. పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ప్రశంసనీయంగా ఉందని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించాలని అన్నారు. ప్రతిరోజు గాంధీ ఆసుపత్రి వద్ద రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. మానవ అనేది అక్కడెక్కడ ఉంటుందంట అనేక మాటని రావాలని చెప్పేసి అనుకుంటాము.
IME Insaniyat Forum is doing very good job in Ambarpet constituency. So far, they have conducted many medical camps in Ambarpet constituency. They are also giving breakfast to the patients at Gandhi Hospital and Usmania Hospital. And I fully cooperate with them. And in future also, if they are conducting any medical camps in Ambarpet, I'll appreciate that and I'll give all cooperation to them. And I believe, I pray the God that this forum should increase and do the service to the humanity. And the message is also the serving to the humanity. Thank you. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు 2K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, జిల్లా జడ్పీ వసంత్ పాటిల్, ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన పోలీస్ శాఖ 2K రన్ సభని ఉద్దేశించి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం తమ ప్రాణాలని త్యాగం చేసిన మహనీయులని స్మరించుకుంటూ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతూ జిల్లా అభివృద్ధికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. చిత్తూరు జిల్లా నలగంపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బడా టీడీపీ నేతలు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం శూన్యమని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. కనీసం వారి హయాంలో కాలువలు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో వారున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడో కూర్చొని రాజకీయాలు చేయడం కాదు, ఊర్లో కూర్చొని గ్రామం అభివృద్ధి గురించి ఆలోచించాలని టీడీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చురక అంటించారు. తెలుగుదేశంకు కంచుకోటగా ఉన్న నలగంపల్లెలో ప్రజలందరూ గడప గడప ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వాటర్ లేదు, ఒక డ్రైనేజీ లేదు. చంద్రబాబు నాయుడికి మంచి కోట, మాకు మంచి ఒక నాయకత్వం అనేది వాళ్ళు అందరూ కూడా చెప్పుకునే గతమంతా మీకు తెలిసిన విషయాలు. ఈ ఊరికి వచ్చి చూస్తూ ఉంటే డ్రైనేజు, రోడ్డు, ఏ చిన్న పని కూడా చేసింది లేదు. చేసి ఎందుకు చెప్తానంటే నాకు ఇక్కడ గరువు కారణంగా ఉండదు, చాలా గరువుగా ఉండదు మాట్లాడడానికి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, గడప గడప వచ్చినాము. ఇక్కడ ఈ ఊరికి సంబంధించింది డ్రైనేజీ, రోడ్లు, ఏ చిన్న పనులు కూడా చేస్తాను ఈరోజు ఆమెస్తున్నాను చేసి. ఎందుకంటే ఇటువంటి ఊర్లో నేను ఛాలెంజ్ చేయాలనేది కూడా నాకు ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను చేసి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు కూడా చేసినాడు, కానీ ఇక్కడ ఎన్నో మంది పెద్ద నాయకులు ఉన్నారు, బడా నాయకులు ఉన్నారు. ఈ గ్రామం గురించి పట్టించుకోలే. మాదేమో కంచుకోట మాది, ఈ మండలం మాది అంటారు, కానీ ఇది చేసింది ఏముండదు. ఫస్ట్ మన ఇల్లు క్లియర్ చేసుకోవాలా, మన ఊరు క్లియర్ చేసుకోవాలా. అటువంటి నాయకత్వంలో మీరు పనిచేసింది ఏముండదు. ఇక్కడ మీరంతా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నా మీకు తెలియదు. అంటే మాట్లాడేప్పుడు కొన్ని విషయాల్లో మన ఊరు ఎలా ఉండాలి, మన గ్రామం ఎలా ఉండాలి చూసుకొని మాట్లాడాలి. మీ గ్రామం ఏ విధంగా ఉండాలి, ఈ గ్రామంలో ఏం చేసినారు, దాదాపు చంద్రబాబు నాయుడు వచ్చిన పరిపాలన ఏం చేసినారు, మీరు ఒకసారి ఈ గ్రామం ఏం అభివృద్ధి అని చెప్పండి. ఇది చూస్తామంటే మాకే చాలా చండాలుగా ఉండదు. మన ప్రభుత్వం వచ్చింది గడప 30 ఏళ్ళుగా
మా నలగంపల్లి గ్రామంలో ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ఉండేది, అదే తెలుగుదేశం పార్టీలో. అదే ఈరోజు మేము గత 4 ఏళ్ళుగా పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన వచ్చి మా గ్రామంకి వచ్చి ఆయన ఒక సపోర్ట్తో మేమందరూ కలిసి సుమారు 1000 మంది ఆయనతో పార్టీలో చేరినాం వైఎస్ఆర్సీపీలో. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టో 99% సక్సెస్ చేయడము, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలన్నీ ఆయన నెరవేర్చిస్తున్నారు. అవన్నీ చూసి మా ఊరంతా సుమారు చాలా వరకు 70% మారిపోయారు. 4000 జనాభా ఉండేటటువంటి ఊరు మా ఊరు ఇది. ఇప్పుడు మేము ఈరోజు గడప గడప కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మా ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఊరికి వస్తూ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ మా ఊరికి సంబంధించిన వాళ్ళు అందరూ హారతలు ఇచ్చి స్వాగతిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అనేసి మా ఎమ్మెల్యే గారు గడప గడప వస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇలాంటి గవర్నమెంట్ వచ్చింది, మా వాళ్ళు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా సంక్షేమ గవర్నమెంట్ ఎప్పుడు లేదనేసి చాలా సంతోషంగా ఉన్నారు. మంచి రెస్పాండ్ ఉంది, మాకంతా కూడా హ్యాపీగా ఉంది. వచ్చే ఎలక్షన్ కూడా ఇలాంటి రెస్పాండ్ చూసి కొందరు ఆకడమూతలు కొందరు అడ్డు తగులుతున్నారు కొన్ని ఊర్లలో. ఇక్కడ కానీ ఎవరు అలాంటి ఏమీ లేదు, మాకంతా హ్యాపీగానే జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై వైఎస్ఆర్. బాపట్ల మున్సిపల్ కార్యాలయం పరిధిలోని తువ్వ కాలువ దగ్గర ఉన్న సమ్మర్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రారంభించారు. పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో చిన్న పెద్ద మురుగు కాలువలు అన్నింటిలో చెత్త చెదారం పూడిక తీసి శుభ్రపరచడం వంటి పనులు వేగవంతం చేయాలని ఆయన మున్సిపల్ అధికారులని ఆదేశించారు. ఈ మురుగు కాలువలని శుభ్రం చేసే క్రమంలో వార్డుల్లోని ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే మీడియా ద్వారా కోరారు. అనంతరం ఆయన జెండా ఊపి చెత్త సేకరణ బండ్లని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య, వైసీపీ సీనియర్ నాయకులు ఇనుగలూరి మాల్యాద్రి, అడే క్యాథరిన్ రాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాడంతా నీ శిష్యుడేగా, యాడ్ పైకి ఎత్తాలంటే మకానికి అడ్డం పెట్టించాడు. మళ్ళీ ఏమైంది? బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం పట్టణ మండలాల నూతన కమిటీల అధ్యక్షుల జాబితాలని పూర్తి చేసినట్లు జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా రామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల జిల్లా సాధకుడైన కోన రఘుపతిని 2024లో కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి వైసీపీ దివ్యాంగుల కమిటీ నాయకులతో కలిసి ప్రతి గ్రామంలోకి వెళ్తామని అన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులని అలాగే సీఎం సంక్షేమ పథకాల గురించి తెలియజేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెల్లారామయ్య తెలిపారు. మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకొని మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. నూతన దివ్యాంగుల కమిటీలలో బాపట్ల పట్టణ అధ్యక్షుడిగా సలగల కుమార్, బాపట్ల మండల అధ్యక్షుడిగా కుక్కల సుబ్బారెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్షులు మద్దిబోయిన శ్రీనివాసరావు, పిట్టలవాణిపాలెం మండల అధ్యక్షుడిగా పఠాన్ మహమ్మద్ ఖాన్లని ఎన్నుకున్నట్లు చెల్లారామయ్య తెలిపారు. బాపట్ల మండలం, కల్లపాలెం, పిట్లపాలెం మండలం, మనవ స్థాయిలో మండలం అధ్యక్షులుగా, టౌన్ అధ్యక్షులుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగం తరఫున ఎన్నుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులుగా కూడా ఈ రోజున అందరిని కూడా తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా సీఎం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించాలి, రాజకీయంగా కూడా వాళ్ళు వెతకాలి, రాజకీయంగా కూడా వాళ్ళ సమస్యలు ముందుకు తీసుకొచ్చేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వికలాంగుల విభాగం కూడా జగనన్న ఏర్పాటు చేసినందుకు జగనన్నకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే
పెద్దల గౌరవనీయులైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా ఈరోజు బాపట్ల నియోజక స్థాయిలో ఈరోజు ఇంతమంది మన వికలాంగుల నాయకులు పార్టీ తరఫున తీసుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బాపట్ల జిల్లా సాధకుడైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు బాపట్ల అభివృద్ధికి కోన రఘుపతి గారికి సాధ్యంలాగా ఈరోజు ప్రజలందరూ కూడా మా అందరూ కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో బాపట్ల ఇంకా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ 2024లో కూడా మన గవర్నర్ మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారిని సుమారుగా 30,000 మెజార్టీతో గెలిపించుకునేలాగా మేమందరం కూడా మా దివ్యాంగుల కుటుంబాల్లోకి వెళ్ళి వికలాంగుల గారికి వెళ్ళి తప్పకుండా బాపట్ల అభివృద్ధి మన కోన రఘుపతి గారికి సాధ్యమైన ఒక నిదానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే 2024లో కూడా మన ప్రియతమ నాయకులు మన సీఎం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుపుతాం కొరకు మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఆదేశాల మేరకు బాపట్ల మండలం కల్లపాలెం పెట్రోల్పాలెం మండలం మనూరు స్థాయిలో మండలం అధ్యక్షులుగా టౌన్ అధ్యక్షులుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగం తరఫున ఎన్నుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులుగా కూడా ఈ రోజున అందరిని కూడా తీసుకున్నాం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా సీఎం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించాలి, రాజకీయంగా కూడా వాళ్ళు వెతకాలి, రాజకీయంగా కూడా వాళ్ళ సమస్యలు ముందుకు తీసుకొచ్చేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వికలాంగుల విభాగం కూడా జగనన్న ఏర్పాటు చేసినందుకు జగనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దల గౌరవనీయులైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా ఈరోజు బాపట్ల నియోజక స్థాయిలో ఈరోజు ఇంతమంది మన వికలాంగుల నాయకులు పార్టీ తరఫున తీసుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బాపట్ల జిల్లా సాధకుడైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు బాపట్ల అభివృద్ధికి కోన రఘుపతి గారికి సాధ్యంలాగా ఈరోజు ప్రజలందరూ కూడా మా అందరూ కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో బాపట్ల ఇంకా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ 2024లో కూడా మన గవర్నర్ మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారిని సుమారుగా 30,000 మెజార్టీతో గెలిపించుకునేలాగా మేమందరం కూడా మా దివ్యాంగుల కుటుంబాల్లోకి వెళ్ళి వికలాంగుల గారికి వెళ్ళి తప్పకుండా బాపట్ల అభివృద్ధి మన కోన రఘుపతి గారికి సాధ్యమైన ఒక నిదానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే 2024లో కూడా మన ప్రియతమ నాయకులు మన సీఎం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుపుతాం కొరకు మా నమ్మకం జగనన్న నిదానంతో తప్పకుండా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా మీ అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలని తప్పకుండా దివ్యాంగ కుటుంబాలకు వికలాంగుల కాడికి వెళ్ళి సమస్యను తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నాతో సగా ఇంతమందికి పార్టీలు ఇంత అవకాశం కల్పించిన జగనన్నకు అలాగే గవర్నర్లైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి గవర్నర్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగనన్న ఆధ్వర్యంలోనే. షాద్ నగర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా వాహనాలని తనిఖీ చేసి అనుమతి పత్రాలు లేని బస్సులని సీజ్ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో పట్టణంలోని కాకతీయ స్కూల్, సహస్ర స్కూళ్లకి సంబంధించిన బస్సుల పత్రాలు సరిగ్గా లేవని గుర్తించామని, దీంతో ఆ వాహనాలని సీజ్ చేశామని ఆర్టీఏ అధికారి బాలు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కూల్ బస్సులను నడిపే యాజమాన్యాలు ఫిట్నెస్, ట్యాక్స్ పర్మిట్, డ్రైవర్కు సంబంధించిన ధృవపత్రాలు, లైసెన్స్ రెన్యువల్ ఖచ్చితంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి డ్రైవర్ వాహనానికి సంబంధించిన పత్రాలని దగ్గర పెట్టుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఆర్టీఏ అధికారి సూచించారు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కాలనీలో తిరుగుతారు. యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, ఆర్టీ నామ్స్ ప్రకారము కొన్ని స్పీడ్లలో 30 km/h స్పీడ్, ఇక హైవేల మీద 60 km స్పీడ్, యాజ్ పర్ స్పీడ్ నామ్స్ ఏమి ఉన్నాయో దాని ప్రకారం మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కాలనీలో తిరుగుతారు. యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, ఆర్టీ నామ్స్ ప్రకారము కొన్ని స్పీడ్లలో 30 km/h స్పీడ్, ఇక హైవేల మీద 60 km స్పీడ్, యాజ్ పర్ స్పీడ్ నామ్స్ ఏమి ఉన్నాయో దాని ప్రకారం మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కాలనీలో తిరుగుతారు. యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, ఆర్టీ నామ్స్ ప్రకారము
కొన్ని స్ట్రీట్లలో 30 km/h స్పీడ్, ఇక హైవేల మీద 60 km స్పీడ్, యాజ్ పర్ స్పీడ్ నామ్స్ ఏమి ఉన్నాయో దాని ప్రకారం మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కాలనీలో తిరుగుతారు. యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, ఆర్టీ నామ్స్ ప్రకారము కొన్ని స్ట్రీట్లలో 30 km/h స్పీడ్, ఇక హైవేల మీద 60 km స్పీడ్, యాజ్ పర్ స్పీడ్ నామ్స్ ఏమి ఉన్నాయో దాని ప్రకారం మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు. కంపల్సరీ రెగ్యులర్ చెకప్ చేస్తూనే ఉంటాము. మేము ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయని కాదు, ఇవాళ స్పెషల్గా మేము మంత్లీ చెకప్లో కూడా కంపల్సరీ బస్సులో ఆపి చెక్ చేస్తూనే ఉంటాము. రెగ్యులర్ చెకప్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆపుతాము. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ చూసుకుంటాము. ఓవర్లోడ్ ఏమైనా పడుతున్నారా, సిట్టింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువ, అది కూడా చెక్ చేస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పండుగలా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ గ్రౌండ్ నుండి ఐడిపిఎల్ వరకు ఏర్పాటు చేసిన 2K రన్ను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 2K రన్లో ముఖ్య అతిథులుగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్, అశ్విన్, నందిత శ్వేత పాల్గొన్నారు. 2K రన్లో పాల్గొన్న యువత, క్రీడాకారులు పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రముఖులు శాంతి చిహ్నంగా భావించే పావురాలని, బెలూన్స్ ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బాల్నగర్, మేడ్చల్ డీసీపీలతో పాటు ఏసీపీ, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, యువత ఉత్సాహవంతులతో మున్సిపాలిటీ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఇప్పుడు మనం ఎక్కువ స్పీచెస్ ఏం పోకుండా జస్ట్ ఇంట్రడక్షన్ తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా బెలూన్స్, పౌరాలు ఎగురవేసుకొని మనము ఐడిపిఎల్ పెట్రోల్ బంక్ వరకు వెళ్లి మన అక్కడ నుండి ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి మంచి సిస్టమేటిక్ గా పోయేద్దాం. సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ యొక్క రన్ని తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ మాకు మీరు రావడం, మరి మీతో పాటు సిపి గారు రావడం మాకు చాలా ఆహ్వానం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఇప్పుడు మన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర గారిని మనం ఫిజికల్ హెల్త్ కోసం మనం చాలా చేస్తుంటాము, బరువులు తెస్తుంటాం, తీసుకెళ్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అన్నిటికంటే మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ కాపాడుకోవడానికి ఫస్ట్ చేయాల్సింది మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు ఒక గంట అసలు మీ ఫోన్ వాడకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ కొంచెం చెంటది బయటికి, మిగిలిన సెట్ అయిపోతాయి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కూల్ బస్సులపై రవాణా శాఖ నజర్, వివిధ పాఠశాలలకు చెందిన 6 బస్సులు సీజ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఎంతో అభివృద్ధి, రాజేందర్ నగర్ లో దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. షాద్ నగర్ లో రామ్రాజ్ 251వ బ్రాంచ్ ప్రారంభం, శుభకార్యాలకి అది పెట్టింది పేరన్న రామ్రాజ్ కాటన్ ఎండి నాగరాజన్. మెడికల్ క్యాంపు ఎవరు నిర్వహించినా సహకరిస్తా, స్థానిక ప్రజలకి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హామీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.